with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జగా జసూస్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అనురాగ్ బసు. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్, శాశ్వత చటర్జీ, సురభ్ శుక్లా, సయానీ గుప్తా వంటి వారు ఎందరో. ఈ సినిమా 14th July 2017 రిలీజ్ అవ్వడం జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా గానీ జనాలకి మాత్రం చాలా నచ్చేసింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ప్రీతం. సరే, సినిమాలోకి వచ్చేస్తే ఈ స్టోరీ అంతా కూడా హై ప్రొఫైల్ కేస్ ఆఫ్ పురూలియా ఆర్మ్స్ డ్రాప్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటదన్నమాట. విచ్ టుక్ ప్లేస్ ఇన్ 1995 to overthrow the communist government of West Bengal. Curious and young shy boy అన్నమాట తనైతే. తనదొక ప్రపంచం, ఒక చిన్న టౌన్ లో హ్యాపీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు వాళ్ళ అడాప్టివ్ ఫాదర్ తో. ఆయన పేరు బాదల్ బగ్చి. జగా చాలా సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటాడు, ఎవరితోటి ఎక్కువ మాట్లాడు. ఒకరోజు బగ్చి పాటలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. సమ్ టైమ్ లేటర్ జగ్గాని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే బాగ్చి సడన్ గా డిసపియర్ అయిపోతారు. జగ్గా చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. అండ్ తన ఓన్లీ కాంటాక్ట్ విత్ బాగ్చి ఇస్ అ VHS tape that he receives in the mail every year on his birthday. Armed with very sharp detective skills, Jagga sets out to solve the mystery of his missing parent. ఇందులో తనొక పార్ట్నర్ ని కూడా కనుక్కుంటారు. తనే శృతి. తనొక జర్నలిస్ట్. తనకిదొక ఇంటర్నేషనల్ క్రిమినల్ కేసు లెక్క అనమాట. బాగ్చి దగ్గర నేర్చుకున్న కొన్ని స్కిల్స్ ని ఉపయోగిస్తూ జగ్గా ఇంకా శృతి ఒక మిషన్ మీద ఉంటారు. వాళ్ళ ఫాదర్ ని ఎట్లా అయినా కనిపెట్టాలని. అండ్ ద మిస్టీరియస్ సీక్రెట్ లైఫ్ అసలు ఏమవుతుంది అని చెప్పి. మరి వాళ్ళిద్దరూ కనిపెట్టగలుగుతారా, లేదు అంటే ఏమవుతుంది? అసలు బగ్జీ ఎందుకు డిసపియర్ అయిపోయారు? బై ద వే, శృతికి జగ్గాకి మధ్య ఏమైనా రొమాన్స్ జరుగుతుందా, ప్రేమ ఉంటుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా, నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జగ్గా జసూస్.